హాయ్ గైస్, వెల్కమ్ టు తెలుగు ట్రక్ బ్లాగ్స్. నేను మీ హరీష్. సో చాలా రోజులు అయింది కదా మళ్ళీ మీ ముందుకు రావడం అయితే జరిగి, సో మనం సేమ్ రూట్ అయ్యేసరికి వీడియోస్ అయితే తీయడం అయితే ఆపేసినాం అనమాట. ఎప్పుడైనా డిఫరెంట్ రూట్కి వస్తేనే వీడియోస్ తీద్దామని అయితే చూస్తూ ఉన్నాను. సో ఇప్పుడు మనకు ఈరోజు ఈ వీడియోలో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఆల్రెడీ మీరు థంబ్నెయిల్లో చూసే ఉంటారు. థంబ్నెయిల్లో ఏం చెప్పాను, సో క్యాబిన్ వెహికల్స్ కొంటే మనం తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు, బాడీ కట్టించేటప్పుడు అయితే కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. మెయిన్ థింగ్ ఏంటంటే, నేను ఇప్పటికి ఇది రెండోసారి ఈ ఇష్యూ ఫేస్ చేయడం అయితే. ఏం లేదు, ఒకసారి దగ్గరికి రండి చూపిస్తాను. మనకు నార్మల్గా ఇలాంటి వెహికల్స్ అనుకోండి, కౌల్ వర్షన్ అంటారు అనమాట దీన్ని. కౌల్ వర్షన్ అంటే మనకు జస్ట్ చాసిస్ ఒకటే వచ్చేస్తుంది. చాసిస్ మీద మనం ఈ విధంగా క్యాబిన్ బాడీ అయితే రెండు కలిపేదే కట్టిస్తాం. సో క్యాబిన్ మోడల్కి వచ్చేసరికి మనకు ఏ విధంగా ఉంటుందంటే, క్యాబిన్ సెపరేటెడ్ ఆల్రెడీ కంపెనీ త్రూ మ్యానుఫ్యాక్చర్ అయితే అయ్యి వస్తుంది. కంపెనీ త్రూ మ్యానుఫ్యాక్చర్ అయ్యి వచ్చినాక మనం జస్ట్ బ్యాక్ సైడ్ బాడీ అయితే కట్టిస్తాం. ఇందులో నేను ఫేస్ చేసిన ఘోరమైన ఘోరమైన ఎక్స్పీరియన్స్ ఏంటంటే, ఇక్కడ మనం ప్రతి ఒక్క బండికి అంటే మనకు ఈ వెహికల్కి రెండింటికి అయితే మనకు కింద చాసిస్కి ఈ బాడీకి కలిపి యూ క్లాంప్లు అయితే ఉంటాయి. ఈ విధంగా సరే దగ్గరికి రండి, మీకు కనిపిస్తాయి. సో ఈ విధంగా యూ క్లాంప్లు అయితే మనకు ఫిక్స్ చేయడం అయితే జరుగుతుంది. సో మనకు ఇక్కడ ఏమవుతుందంటే, సో ఇప్పుడు ఈ లోడ్ చూసుకోండి, మనం ఇది వచ్చేసి జమేల్ కర్ర లోడ్ అయితే వేసుకొని అయితే రావడం జరిగింది కాగజ్నగర్కి. ఈ లోడ్ చూసుకున్నట్లయితే మనకు బ్యాక్ సైడ్ కొంచెం బయటకు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అంటే బ్యాక్ సైడ్ వెయిట్ ఎక్కువ ఉంటుంది. ఆ బ్యాక్ సైడ్ వెయిట్ ఎక్కువ ఉండడం వల్ల మనకి ముందు ఉన్న యూ క్లాంప్ ఏదైతే ఉందో దీని మీద వెయిట్ అనేది బాగా పడుతుంది అనమాట. ఎందుకంటే బాడీని వెనక సైడ్ లేపుతూ ఉంటుంది కదా, అట్లా లేపడం వల్ల ఈ యూ క్లాంప్ మీద చాలా వెయిట్ అయితే పడే అవకాశం అయితే ఉంది. మనకు ఇదైతేనో రెండు కలిపే ఉంటాయి కాబట్టి క్యాబిన్కి బాడీ రెండు అటాచ్ అయ్యి ఉంటుంది కాబట్టి దీనికి అంత ఎఫెక్ట్ అయితే ఉండదు. దీంట్లో ఎట్లా ఉంటుంది మనకు చూడండి, ఇందులో మనకి ఇట్లా సైడ్ దిమ్మెలు వేసి ఇక్కడ యూ క్లాంప్ అయితే వేసారు కదా, అండ్ ఈ బాడీ ఈ క్యాబిన్ ఇక్కడ కూడా అటాచ్ అయ్యి ఉంటాయి కాబట్టి మనకు దీనికి ఇట్లా పొడుగు అంటే బ్యాక్ సైడ్ పొడుగు లోడ్ వేసినా కూడా ఏం ఇబ్బంది అయితే అవ్వదు. మన బండికి ఇట్లా పొడుగు లోడ్ వేస్తే ఎట్లా అంటే మన క్యాబిన్కి సంబంధం ఉండదు కాబట్టి ఈ బాడీని అమాంతం లేపుతూ ఉంటుంది అనమాట పైకి. ఈ అమాంతం లేపడం వల్ల మనకు లోపల చూసుకోవచ్చు, అక్కడ వెల్డింగ్ అయితే ఊసిపోవడం అయితే జరిగింది. సో ఇక్కడ మళ్ళీ మనం ఇప్పుడు అన్లోడ్ అయ్యాక దీన్ని అయితే మళ్ళీ వెల్డింగ్ అయితే చేయించుకోవాలి. అటు సైడ్ది కూడా మనకు వెల్డింగ్ అయితే ఊసిపోవడం అయితే జరిగింది. సో ఇట్లా మనం బ్యాక్ ఎక్కువ లోడింగ్స్ వేసే వాళ్ళం అయితే నా బెస్ట్ సజెషన్ ఏంటిది అంటే, క్యాబిన్ని అవాయిడ్ చేయడమే బెటర్. కాకపోతే యాజ్ పర్ రూల్స్ ప్రకారం మనకు 2025 నుండి అయితే ఏసీ బండ్లే రావాలని చెప్పేసి అయితే గవర్నమెంట్ అయితే డిసైడ్ అయితే చేసింది కదా. సో ఆ డిసైడ్ చేయడం వల్ల ఇప్పుడు మ్యాక్సిమం క్యాబిన్ వెహికల్సే రావడం అయితే జరుగుతుంది. అండ్ ఇప్పుడు కొత్తగా బండ్లు తీసుకునే వాళ్ళు కూడా అప్డేట్ అయితే అవుతూ ఉన్నారు కదా మనకు క్యాబిన్ వర్షన్కి, అంటే ఏసీ బండ్లు ఎక్కువ తీసుకోవడం అయితే జరుగుతూ ఉంది. ఆ విధంగా మనం ఇక్కడ దీనికి చేయాల్సిన సింపుల్ ఒకటి ఏంటంటే, రండి చెప్తాను. ఇప్పుడు ఈ యూ క్లాంప్ ఏదైతే ఉందో దీని సైజ్ వచ్చేసి మనకు నార్మల్గా ఆ వెహికల్కి పెట్టినట్టే సేమ్ సైజ్ అయితే మనకు పెట్టడం అయితే జరిగింది. సో మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే, దీని సైజ్ అయితే పెంచాలి. ఇది వచ్చేసి 18 అయితే ఉంది, మనం మినిమం ఒక 22 అంటే సైజెస్ ఎంత ఉంటే నాకైతే పర్టికులర్గా అయితే తెలీదు. దీని సైజ్ వచ్చేసి ఇక్కడ రాసింది చూడండి 18 అని. మనం కొంచెం ఇంతమంది అయితే వేసుకోవాలి. ఇంతమంది వేసుకుంటే కొంచెం బెటర్గానే అయితే ఉంటుంది. అండ్ అంతేకాకుండా మనకు ఎక్కువ శాతం విరిగే అవకాశం అయితే ఉండదు. అండ్ వెల్డింగ్స్ అయితే వస్తూ ఉంటారు వాటికి. ఆ వెల్డింగ్ వేసేటప్పుడు అయితే చాలా జాగ్రత్తగా, అంటే ఎక్కువ వెల్డింగ్ పెట్టుకునేటట్టు అయితే ట్రై చేయండి. అండ్ ఇప్పుడు నేను లోడ్ గురించి మాట్లాడినట్లయితే, మనం వచ్చేసి జమైల్ కర్ర లోడు, సో ఆరిపోతుంది అని చెప్పేసి పట్టాతోటి అయితే కవర్ చేశాను. ఇవన్నీ వచ్చేసి మనకు సుబాబులు అన్నమాట. ప్రస్తుతానికి మనం వచ్చేసి కాగజ్నగర్ కంపెనీలోనైతే ఉన్నాం. ఆల్మోస్ట్ మన సీరియల్ వచ్చేసి 63వ సీరియల్ అయితే పడింది. మరి ఈరోజు అన్లోడ్ అవుతుందా కాదా అనేది కూడా తెలియదు. సో నెక్స్ట్ ఒక లోడ్ అయితే ఉంది మనకు, రేపు ఇవాళ నైట్ అన్లోడ్ అయ్యి రేపు లోడ్ అయ్యే అవకాశం కూడా అయితే ఉందన్నమాట. అండ్ ఈ లోడ్ వచ్చేసి నేను కత్తిపూడి దగ్గర నుండి అయితే వేసుకొని అయితే వచ్చాను. అక్కడ ఆఫీస్ నెంబర్ కూడా మీకు ఇక్కడ స్క్రీన్ మీద ఇస్తాను, ఒకసారి అయితే చూడండి. బండ్లు మాత్రం మస్తు ఉన్నాయి కాగజ్నగర్ మిల్లులో. దగ్గర ఒక 100 బండ్ల దగ్గరికి ఉంటాయి. అన్లోడ్లు మాత్రం కొంచెం స్లోగానే ఉంది. ఇక మన బండి జమైల్ కర్ర, ఇవన్నీ వచ్చేసి సుబాబులు. మన జమైల్ కర్ర కాబట్టి జమైల్ బండ్లు కొన్ని అయితే తక్కువనే ఉన్నాయి. చూడాలి మరి ఏ టైం వరకు అన్లోడ్ అయింది ఏం కథ అనేది.
ఇందులో చాలా వరకు అయితే సుబాబుల బండ్లు అయితే ఉన్నాయన్నమాట. ఆల్మోస్ట్ ఈ బండ్లు ఇక్కడికి వచ్చి కూడా 2 days అవుతుందని చెప్పేసి అయితే అన్నారు. అంటే నా పక్కన ఇంతకుముందు ఒక బండి అయితే అన్లోడ్కి అయితే వెళ్ళింది. ఆ బండి ఆయన అడిగితే ఆయన 31st రోజు మధ్యాహ్నం వచ్చానైతే అన్నాడు. సో ఇక్కడ మనం కంపెనీ లోపల పార్కింగ్ యార్డ్లోనైతే చూసుకోవచ్చు ఎన్ని వెహికల్స్ అయితే ఉన్నాయో. మనకు ఆల్మోస్ట్ మనదే సీరియల్ నెంబర్ 63 అంటే నైట్ నా బండి వచ్చినాక ఇంకా చాలా వెహికల్స్ అయితే రావడం అయితే జరిగింది. ఆల్మోస్ట్ ఒక 70-80 బండ్ల దాకానైతే ప్రస్తుతానికి అయితే ఉండొచ్చు. అన్లోడింగ్ అయితే అవుతూ ఉన్నాయి. మనకు వచ్చిన లోడింగ్లో కూడా ఎక్కువ శాతం మనకు సుబాబ్ కర్ర లోడింగే ఎక్కువనైతే ఉంది. మనకు జామాయిల్ అయితే తక్కువనే ఉంది. సో అదృష్టవశాత్తు మనం అయితే జామాయిల్ కర్ర లోడ్ వేసుకొని రావడం వల్ల కొంచెం నాకు తెలిసినంత వరకు అయితే మనది తొందరనే అన్లోడ్ అయ్యే పరిస్థితులు అయితే ఇక్కడనైతే చాలా వరకు అయితే కనిపిస్తూ ఉన్నాయి. సుబాబులో అయితే కొంచెం లేట్ అయ్యే అవకాశం అయితే ఉంది. మినిమం వస్తే ఒక 2 రోజులు 3 రోజులు పడుకోవడం అయితే జరుగుతుంది అనమాట. కొంచెం చూసుకోండి. నేను అయితే జమాయిల్ కర్ర కావాలనే జమాయిల్ అయితే లోడ్ చేసుకొని అయితే రావడం అయితే జరిగింది. అండ్ మనం మొన్న ఫస్ట్ సర్వీసింగ్కి పోయినప్పుడు కూడా బ్యాటరీస్ అయితే హెల్త్ ఎలా ఉందో చెక్ చేయడం అయితే జరిగిందనమాట. సో ఇటు సైడ్ బయట సైడ్ ఉన్న బ్యాటరీ అయితే బాగానే ఉంది లైఫ్. లోపల సైడ్ ఉన్న బ్యాటరీయే ఇప్పుడిప్పుడు ఇక తగ్గుతుందన్నమాట. మనం బయటికి వెళ్ళాక డిస్టిల్డ్ వాటర్ అయితే తీసుకోవాలి. వాటర్ తీసేసుకొని ఒకసారి బ్యాటరీస్ కూడా థర్మల్స్కి ఇట్లా క్లీన్గానే ఉన్నాయి థర్మల్స్ అయితే. సో ఒకసారి అయితే మంచిగా ఒకసారి చూసేసుకొని బ్యాటరీస్లో వాటర్ కూడా పోసుకుంటే బెటరు. అండ్ ఇక్కడ మనకు కాగజ్నగర్లోనే లారీ అసోసియేషన్ అయితే ఉంటుంది అనమాట. అక్కడనే ఆటోనగర్ చిన్నపాటి ఆటోనగర్ లెక్కన అయితే ఉంటుంది. అక్కడ మనకు కావాల్సిన అన్ని సామాన్లు అయితే దొరుకుతాయి. అండ్ ఇంకోటి ఒక ఈ హెడ్లైట్ అయితే మొన్న మనం చేయించాం కదా, ఇప్పుడు వచ్చేసి ఇటు సైడ్ హెడ్లైట్ అయితే పోవడం అయితే జరిగింది. హై బీమ్ రావట్లేదు, ఓన్లీ లో బీమ్ అయితే వస్తూ ఉంది. సో ఈ లైట్లతోటి కూడా ఇబ్బంది ఉంది. మొన్న మనం కంపెనీలో అంటే సర్వీస్ సెంటర్ పోయినప్పుడు అడిగినప్పుడు కూడా ఆయన ఏమన్నాడంటే మనకు లైట్స్ ఫిక్స్ చేసిన ఆయన బాష్ లైట్స్ అయితే బాగుంటాయి. ఇప్పుడు నార్మల్గా మీరు బయట నార్మల్గా తీసుకున్నప్పుడు కూడా బాష్ కంపెనీ లైట్స్ అయితే వాడండి అని చెప్పేసి అయితే అన్నాడు అన్నమాట. ఒక సెట్ అయితే మాడిపోయింది. ఇది కూడా హోల్డర్ కొంచెం వేడికి కరుగుతూ ఉంది. దీన్ని కూడా మొన్న సెట్ చేపిస్తే అయిపోయేది. ఒకసారి అయితే చూద్దాం లైట్ తీసి. సో లైట్ అయితే రిమూవ్ అయితే చేశాను. ఇందులో మనకు చూడండి ఇక కింది సైడ్ ఫిలమెంట్ అయితే పోయిందన్నమాట. సో ఈ కింది సైడ్ ఫిలమెంట్ వచ్చేసి మనకు హై బీము, ఈ పైన సైడ్ ఫిలమెంట్ వచ్చేసి మనకు లో బీమ్గానే అయితే వర్క్ అయితే చేస్తుంది. సో కాగజ్నగర్ అటు అన్లోడ్ అయినాక ఆటోనగర్ సైడ్ వెళ్ళి అయితే మనం దీన్ని అయితే తెచ్చుకొని అయితే మార్పిచ్చేద్దాం. ఇక బయటికి వెళ్ళిపోదాం. దీన్ని ఒక క్లిప్ ఏమో పడ్డది. క్లిప్ ఏది తమ్ముడు? దీని క్లిప్ ఎక్కడ ఎగిరిపడి ఉన్నదిలే. ఈ పట్టుకో, ఈ దాచిపెట్టిగా. కోయా రే కోయ్ కోయ్ కోయా రామా రే చంద మామ కోయ్ కోయ్ కొన్ని కోయ్. అండ్ ఇలాంటి షో లైట్లు కూడా కొన్ని చాలానైతే పెట్టిన. వీటిని అయితే ఇటు కిందికి టైర్లకు మంచిగా వ్యూ అయ్యేటట్టు అయితే సెట్ చేయాలి. బండి అయితే మనకి ఎప్పుడు ఆగి అయితే దొరకలేదు. అండ్ మనం అప్పుడు పాలకొల్లులో జెండా లైట్లు అయితే సెట్ చేసాం ఇక్కడ. ఇవి కూడా అప్పుడు వర్షాకాలం కాబట్టి వర్షానికి మొత్తం షార్ట్ సర్క్యూట్ టైప్ వచ్చేసి ఇవన్నీ అయితే కాలిపోయినాయి. నెక్స్ట్ అయితే తీసేసుకుందాం ఇంకోటి. సో ఇది లైట్ ఫిల్మెంట్ పోయింది. ఉదర్. సో ఇంతసేపు మనం ఆ గ్రీన్ కలర్ బండిని అయితే చూపించాం కదా, ఆ బండి వచ్చేసి 31st అయితే వచ్చిందండి ఇక్కడికి. ఇవాళ అన్లోడింగ్కి అయితే పిలిచారు దాన్ని సుబాబులు. సో మన బండి అంటే మొత్తం జామ్ అయిపోయినాయి కదా బండ్లు, మన బండి కొంచెం ఇటు సైడ్ జరుపుకుంటే ఆ బండి అయితే వెళ్ళిపోతుంది. కొంచెం ముందుకు రాని. బండి ఎయిర్ కూడా దిగుతూ ఉంది. బండి స్టాప్ చేసి పెట్టినప్పుడు ఎక్కడనో వ్యాక్యూమ్ పైపు లీక్ అవుతూ ఉన్నట్టుంది. ఒకసారి అయితే చూసుకోవాలి, చెక్ చేయాలి దాన్ని. ఇటు ఇటు రాణి, ఏం దాకా దాన్ని రాణి 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 రాణి. ఈ మడ్గర్ అయితే ఎన్నిసార్లు మనం బోల్టర్లు వేసినా ఈ బోల్టర్లు అయితే ఆగట్లేవు. దీనికి బోల్ట్ వేసి నట్ వేసి బ్యాక్ సైడ్ నుండి మనం లాక్ బోల్ట్ అయితే వేయాలి, అట్లయితే ఆగుతుంది.
కాకపోతే లాక్ బోల్టులు మన బండ్లను అయితే లేవు. ప్రస్తుతానికైతే ఈ తాడు అయితే ఉంది. ఈ తాడుతోటి అయితే కడతా. బయటికి వెళ్ళినాక ఎక్కడన్నా మనకు లాక్ బోల్టులు దొరికితే లాక్ బోల్టులు తీసేసుకొని 2 బోల్టులు అయితే ఎక్కించేసుకోవాలి. అబ్బో ఈ తాడు మస్తు టైట్ ఉంటుంది. ఈ చేతులు పట్టుకో. ఈ తాడుతో గట్టిగా గుంజి కడితే మళ్ళీ మెసవద్దు బిడ్డను చెప్తాను. మెసగదు ఈ తాడు మస్తు టైట్. ఇది ఎక్కడన్నా దొరికిందే. దండేలిలో పేపర్ లోడ్ వేసే కాడ వాటి కట్టున్నప్పుడు అవి ఊసిపోయి బండిలో పడితే తీసి అట్లా పెట్టినా బనికొస్తాయి ఎప్పుడన్నా అని. ఇలాంటి విషయాలలో బనికొస్తాయి. ఏది వేస్ట్ కాదన్నమాట మనకు దొరికిన వస్తువు. ఇప్పుడే కూర వండుదామని చేతులు కడుక్కున్నా, కథం అయిపోయింది. మళ్ళా చూసుకోవాలి ఒకసారి తిరిగి అన్నీ చూసుకుంటే ఎక్కడెక్కడ ఏమేమి పోయినాయి వెళ్తే అన్నీ మనం బండి ఇట్లా అయినప్పుడే క్లియర్ చేసేసుకుంటే అయిపోద్ది. ఊరికే మళ్ళీ రన్నింగ్లో పోయేటప్పుడు ఏదో ఒకటి సౌండ్ వచ్చి ఏదో ఒకటి ఊసిపోయి ఇదంతా ఎందుకు లేని పొంతలు కానీ. క్యాబిన్ బండ్లల్లో ఇంకోటి చెప్పాలంటే మనకు మోస్ట్లీ క్యాబిన్ అయితే స్ప్రింగ్ యాక్షన్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ సస్పెన్షన్స్ అయితే ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఒక షాక్ అబ్జర్వర్ అయితే ఉంటుంది. ఈ షాక్ అబ్జర్వర్ ప్లస్ ఇక్కడ పారాబోలిక్ సస్పెన్షన్ అంటే ఇటు 2 అటు 2 ఈ సస్పెన్షను ప్లస్ మనకు క్యాబిన్ బ్యాక్ సైడ్ కూడా ఇక్కడ చూడండి ఇదొక షాక్ అబ్జర్వ్, అటొక షాక్ అబ్జర్వ్ ఉంటుంది. ఈ మధ్యలో మనకు లీ స్ప్రింగ్ ఉంటుంది అన్నమాట ఒకటి. అంటే మనకు కట్టలు అంటాం కదా, అలాంటిది ఒకటి రేక్ అయితే ఉంటుంది. దానివల్ల మనకు సస్పెన్షన్ ఎక్కువ ఉంటుంది. ఈ క్యాబిన్ ఎక్కువ ఉండడం వల్ల మనం ఏమనుకుంటాం బండి కూడా మొత్తం ఊగుతుందేమో అనిపిస్తుంది బంధురాల్లో పోతా ఉంటే. కాకపోతే వెనక బాడీ అయితే అస్సలు ఊగదు. ఎలాంటి భయాలు అయితే పెట్టుకోకండి అలాంటిది. ఎందుకంటే దగ్గర 7 నెలల నుంచి దీన్ని నడుపుతాను కాబట్టి దీన్ని ఎవరో నాకు తెలిసి కాబట్టి చెప్తా ఉన్నాను. సో క్యాబిన్ బండి తీసుకుంటే బాగా ఊపుతుంది, హైట్ లోడ్ వేస్తే బండి ఇబ్బంది అవుతుంది అన్న అపోహలు అయితే పెట్టుకోకండి. క్యాబిన్ బండ్లు కూడా చాలా బాగుంటాయి. సేమ్ మన ఆ బండ్లు లెక్కనే ఈ బండ్లు కూడా ఉంటాయి. కాకపోతే ఓన్లీ ఆ యూ క్లాంప్లు అయితే ఉన్నాయి కదా, అవి మాత్రం కొంచెం దొడ్డు చేయించుకోండి, ఇబ్బంది లేకుండా ఉంటుంది. కూర వండుకుందా. సో థర్డ్ అయితే మనకి ఇంకా ఇంత మిగిలింది. ఇది ఎందుకైనా పనికొస్తుంది, దీనికి కట్టేద్దాం మళ్ళా. సో ఇది అప్పటి నుండి దీనికే కట్టేసి అయితే ఉంది. ఇంకా దీనికంటే పొడుగుతుంటే దాన్ని అయితే పైన పట్టకైతే 2 మూలలకు 2 అయితే కట్టి పెట్టినా. గిట్నే మనకి ఏమైనా అవసరాలు వస్తాయి ఇట్లా దాచుకుంటే మనకు ఎప్పుడు అవసరం వస్తే అప్పుడు దీన్ని వాడేసుకోవచ్చు. ఎవరైనా సేవ్ చేయడం మొత్తం మా అయ్య దగ్గర నుండి నేర్చుకునే. ఎందుకంటే ఎక్కడ ఏం పనికి వస్తుంది ఎట్లా పనికి వస్తుంది అని ఎక్కడ ఏ వాళ్ళకి అర్థం కాదు. అది అన్నమాట మ్యాటర్. ఇందులోకి వంట సామాగ్రి అయితే తెచ్చుకుంటున్నాం. రైస్ కూరగాయలు నిన్న వండుకున్నది అయితే ఉంది, అది తినేసి వంట అయితే ప్రిపేర్ చేసేసుకుందాం. రైస్ పెట్టేసినాం. ఈరోజు మన కర్రీ వచ్చేసి చిక్కుడుగాయ టమాటా. తమ్ముడు వచ్చేసి చిక్కుడుగాయలు వలుస్తూ ఉన్నాడు. వలవడం అయిపోగానే మనం వంట మాస్టర్ కర్రీ అయితే వండేస్తాడు అనమాట. నా అసిస్టెంట్ కూరగాయలు తరుగుతాడు, నేను కర్రీ వండేస్తా. నేను ఇది మన పెసరపప్పు క్యాలిఫ్లవర్ వండితే శ్రీకాంత్కి బాగా నచ్చుతుంది అన్నమాట. ఎక్కడికి పోయినా ఒకటైతే ఇది పట్టుకొని వస్తాడు. బాగుంటుంది కానీ మనం వండినప్పుడల్లా వీడియో తీసినప్పుడల్లా ఇదే ఉంటుంది మన బండిలే. సో చిక్కుడుకాయలు సగం వచ్చేసి ఇట్లా పొట్టుతోటి అయితే ఒలిచేసుకున్నాం, మిగిలినవి వచ్చేసి గింజలు అయితే ఒలిచేస్తున్నాం. అట్లా బాగుంటుంది. సో టమాటా చిక్కుడుకాయ కర్రీ ఎట్లా ప్రిపేర్ చేసుకున్నాం ఏంటి అనేది అయితే చూడండి. సో ఈరోజు మన కర్రీ టమాటా చిక్కుడుకాయ అనేది తెలుసు కదా, చిక్కుడుకాయని అయితే ఉడకబెడుతున్నాను. సో ఉడకబెట్టకుండా కూడా వండొచ్చు, కాకపోతే ఉడకబెడితే మనకు ఎక్కువ అంటే అది కూర వండేటప్పుడు ఉడికిందా ఉడకలేదా అని తెలియకుండా ఉండొద్దు కదా. సో అందుకని అయితే చిక్కుడుకాయ అయితే ఫస్ట్ అయితే ఉడకబెడుతున్నా. అండ్ అంతేకాకుండా ఈరోజు మనం కూర వండే ప్రాసెస్లో మనకు ఈ కంపెనీ ఏదైతే ఉందో జేకే పేపర్ మిల్లు సిర్పూర్ నగర్, దీని యొక్క హిస్టరీని అయితే మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఓవైపు కర్రీ వండుకుంటానే ఇంకోవైపు అయితే ఈ కంపెనీ యొక్క హిస్టరీ అయితే నేనైతే చెప్తాను. ఆల్రెడీ తెలిసిన వాళ్ళు అయితే ఓకే, తెలియని వాళ్ళు అయితే కొంచెం కొత్త విషయం తెలుసుకున్న అట్లయితే ఉంటుంది కదా. సో చూడండి కంపెనీ యొక్క హిస్టరీ. ఇది మన స్వాతంత్రం రాకముందు కట్టిన మిల్లు. సో ఇక్కడ ఎప్పుడెప్పుడు ఏమేమి జరిగినాయి ఏం కదా అనేది అయితే పూర్తిగానైతే ఈ వీడియోలో అయితే చెప్తాను. చేసిందని పూర్తి కట్ చేయకుండా సగం సగం కట్ చేసేవే. ఓ కొడుకా
నూనె చిల్లి ప్యాంట్ మీద పడ్డది, అది అట్నే చక్కగా లోపల పోయింది, సురుక్కున మండింది, కొత్త ఇవ్వచ్చు. సో ఇప్పుడు మనం ఈ పేపర్ మిల్లు ఏదైతే ఉందో దాని యొక్క చరిత్రను అయితే తెలుసుకుందాం. ఇది వచ్చేసి ప్రస్తుతానికి మనకు సిర్పూర్ కాగజ్ నగర్ కొమరంభీం డిస్టిక్ తెలంగాణలో అయితే లొకేట్ అయితే అయ్యి ఉండడం అయితే జరిగింది. సో దీని యొక్క ప్రస్థానం ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చేసి జేకే పేపర్ లిమిటెడ్ అయితే ఉంటాయి కదా, వాళ్ళ హ్యాండ్ ఓవర్లోనే అయితే ఉందన్నమాట. 2018 నుండి జేకే పేపర్ లిమిటెడ్ వాళ్ళ హ్యాండ్ ఓవర్లోనే ఈ మిల్ అయితే ఉండడం అయితే జరిగింది. సో దీని ప్రస్థానం చూసుకున్నట్లయితే ఇది మనకు వచ్చేసి 1938వ సంవత్సరం. అప్పుడు ఆంధ్రప్రదేశ్ కాదు, తెలంగాణ కాదు, హైదరాబాద్ స్టేట్. మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ అనే ఒక రాజు అయితే ఉన్నాడు కదా, సో హైదరాబాద్ స్టేట్కి ఆయన ఉండేవాడు అనమాట రాజులాగా. సో ఆయన ఉన్నప్పుడు ఆయన అయితే నిర్మించడం అయితే జరిగింది 1938లో. ఇందులో పేపర్ ప్రొడక్షన్ వచ్చేసి మనకు 1942 నుండి అయితే స్టార్ట్ చేయడం అయితే జరిగింది. మనకు 1947లో స్వాతంత్రం వచ్చింది కదా, ఆఫ్టర్ ఇండిపెండెన్స్ మనకు ఈ కంపెనీ వచ్చేసి బిర్లా గ్రూప్స్ వాళ్ళు అయితే టేక్ ఓవర్ చేయడం అయితే జరిగింది. బిర్లా గ్రూప్స్ వాళ్ళు టేక్ ఓవర్ చేసి కూడా ఎక్కువ సంవత్సరాలు ఏమైతే నడిపించలేదు. దాని తర్వాత మనకు వచ్చేసి ఆర్కే పొద్దార్ అంటే రామేంద్ర కుమార్ పొద్దార్ వాళ్ళ చేతిలోకి అయితే వెళ్ళిందనమాట. తర్వాత వాళ్ళు తీసుకున్నాక ఆల్మోస్ట్ 2014 వరకు అయితే ఈ మిల్లుని అయితే నడిపేయడం అయితే జరిగింది. ఆ తర్వాత 2014లో మనకి ఈ మిల్ అయితే షట్ డౌన్ అయితే చేసేసారు. ఈ మిల్లు క్లోజ్ చేసే టైంలో మనకు ఆల్మోస్ట్ ఈ కంపెనీలో 3000 మంది వర్కర్స్ అయితే పనిచేసేవాళ్ళు అనమాట. తర్వాత 2014 నుండి 2018 వరకు అయితే క్లోజ్ చేసిరు కదా. దాని తర్వాత మనకు తెలంగాణ గవర్నమెంట్ వచ్చినాక మళ్ళీ ఈ మిల్లును రీఓపెన్ చేయాలంటే తెలంగాణకి ఇది కూడా ఒక ప్రెస్టేజ్ ఉన్న మిల్లు కదా, ఎందుకంటే ఇండియాలోనే ఓల్డెస్ట్ పేపర్ మిల్ అన్నమాట ఇది. ఆ పేరునైతే ఇది హోల్డ్ చేసుకొని అయితే ఉండడం అయితే జరిగింది. సో ఇప్పుడు ప్రస్తుతానికి నడుస్తున్న జేకే పేపర్ లిమిటెడ్ వాళ్ళకి మనకు రాయగడలో కూడా ఒక మిల్ అయితే వాళ్ళ అండర్లోనే నడుస్తూ ఉంది. సో ఈ విధంగా జేకే పేపర్స్ వాళ్ళు అయితే చాలా ప్లేస్లలోనైతే మిల్స్ అయితే ఉండడం అయితే జరిగింది. తర్వాత కేసీఆర్ గవర్నమెంట్ ఫామ్ అయినాక ఈ మిల్ని అయితే రీఓపెన్ చేశారు. రీఓపెన్ చేసినాక ఇప్పుడు ప్రస్తుతానికి అయితే సక్సెస్ఫుల్గా 2018 నుండి ఇప్పుడు 2025 కదా, ఆల్మోస్ట్ ఇప్పుడు ఈ 7వ సంవత్సరంలోకి అయితే అడుగుపెట్టడం అయితే జరిగింది. అంటే నాకు ఆగస్టులోనో సెప్టెంబర్లోనో 2018లో ఆ ఇయర్లోనైతే ఈ మిల్ని అయితే రీఓపెన్ అయితే చేశారు. నీకు ముచ్చట చెప్పుకుంటుంటే నాది కూర మాడిపోతుంది. సో అదనమాట ఈ మిల్ యొక్క ప్రస్థానం. మనకు స్వాతంత్రం రాకముందు నుండి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లేకముందు నుండి, అంటే అప్పుడు హైదరాబాద్ స్టేట్ కింద ఉండేది కదా తెలంగాణ. సో అప్పటి నుండి అప్పుడు ఎస్టాబ్లిష్ అయిన కంపెనీ అన్నట్టు ఇది. సో నాకు తెలిసి ఎవరైనా చదువుకునే వాళ్ళు చూస్తూ ఉంటే మాత్రం ఇప్పుడు నేను చెప్పిన మ్యాటర్ మాత్రం మీకైతే చాలా బాగా ఉపయోగపడుతుంది. ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా మీరు దీని గురించి ఒక చిన్న ఆన్సర్ వచ్చినా కూడా అప్పుడు ఏదైనా స్ట్రైక్ అయితే మీకైతే బెటరే. మన ఫీల్డ్లో లారీ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకైతే ఎప్పుడైనా ఇక్కడికి వచ్చినప్పుడు అప్పుడు మీకు కూడా ఒకటి అనిపిస్తుంది అనమాట, ఈ మిల్లు స్వాతంత్రం కంటే ముందు కట్టిరారా నాయన అన్నట్టు ఒకటైతే ఉంటుంది అనమాట. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి, కామెంట్ అయితే పెట్టండి ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందా లేదా అని చెప్పేసి. సో ఇప్పుడైతే కూర వండుకుందాం. ఇక పోపులు అయితే అన్నీ అయితే వేసేసుకున్నాము. అన్నీ వేసేసుకొని కొంచెం ఉడకబెట్టిన చిక్కుడుకాయ ఉంది కదా, దాన్ని అయితే మనకు బ్రౌన్ కలర్లో ఉల్లిగడ్డ వచ్చినాక చిక్కుడుకాయ అయితే వేయడం అయితే జరిగింది. సో ఇదైతే ఇప్పుడు మనకు డీప్ ఫ్రై అయితే అవుతూ ఉందన్నమాట ఆయిల్లో. తర్వాత కొంచెం టమాటా వేసామనుకోండి, టమాటా వేసి నాకు ఇట్లా చూస్తుంటేనే ఊరిలో వస్తూ ఉన్నాయి. కొంచెం టమాటా వేసేసుకుంటే కలిపేసుకొని ఉప్పు కారం సరిపడి వేసుకొని లాస్ట్గా మసాలా వేసుకొని దింపుకొని తింటే ఉంటుంది నా సామరంగా, మామూలు ఉండదు. ఏంద్రయ్యా ఏం చెప్తున్నా. సో టమాటా అయితే వేసేసాము. ఈ టమాటా వేసినాక ఈ విధంగా మూత పెట్టేసుకొని ఒక 2-3 మినిట్స్ వెయిట్ చేసినట్లయితే టమాటా మంచిగా అందులో ఉన్న ఫ్లేవర్స్ అన్నిటిని బయటకు అయితే కక్కుతుంది. తర్వాత ఇంత కారం ఉప్పు సరిపడి వేసేసుకొని లాస్ట్కు కొత్తిమీర వేసేసుకుంటే మన కర్రీ అయితే రెడీ అయిపోద్ది. టడా గంజించవా. సో మన కర్రీ అయితే రెడీ అయిపోయింది, చిక్కుడుకాయ టమాటా, ఈ కారం ఒకటి. కూర అయితే ఎర్రగా అయితే అందులో కానీ కారం అయితే ఉండట్లేదు. అట్లా అని చెప్పేసి కారం కొంచెం ఎక్కువ వేద్దామంటే కారం ఎక్కువైపోతుంది. ఏందో ఈ బాధలు.
స్మెల్ మాత్రం ఇది ఇరగొడుతుంది ఇక కర్రీ. స్మెల్ బాగుంది. సిగ్గుపడుతున్నావు కొత్తగా. కలిపేసి బాగా. ఇది మాత్రం భలే కనిపిస్తుంది మరి. దేవునికి దండం పెట్టుకో. ఏం మోసం కాకుండా చూడండి. సో ఇది మా కర్రీ అయితే. ఎలా ఉంది చెప్పలేదు తమ్ముడు? 100 మార్క్సా? సో అన్నం తినేసి ఈ వీడియో ఎడిట్ చేసేసుకుంటే ఓ పని అయిపోద్ది, సాయంత్రానికి అప్లోడ్ చేయొచ్చు. ఆహా, నేను అందుకే చిక్కుడుకాయ సగం తొక్కతోటి సగం గింజలు మొత్తం ఓన్లీ గింజలు వేయమని చెప్పిన. తింటా అంటే బుక్కకు గింజలు వస్తూ ఉంటే టేస్ట్ అదిరిపోద్ది. ఒక్కటే తక్కువైంది అల్లం. కర్రీ స్టార్ట్ చేసినాక అల్లం లేదన్నయ్య అని చెప్పిండు మనోడు. సో అదేనమాట ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో ముచ్చట్లయితే. సో క్యాబిన్ బండ్ల వల్ల కొన్ని ఇబ్బందులు అయితే ఉంటాయి. అంటే మనం బాడీ కట్టించుకునేటప్పుడు మనం చూసుకొని మనం కరెక్ట్గా చేయించుకుంటే ఏం ఇబ్బంది ఉండదు. సో ఆ విధంగా అయితే చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, అంటే ఇప్పటివరకు చూసారంటే ఆల్మోస్ట్ నచ్చే ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి కామెంట్ అయితే చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇలాంటి ట్రక్ రిలేటెడ్ కంటెంట్ అయితే మన ఛానల్లో ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆలో పెట్టుకోండి. బెల్ ఐకాన్ ఆలో పెట్టుకుంటే మనం చేసే ఇలాంటి ట్రక్ రిలేటెడ్ కంటెంట్ అయితే మీరు మిస్ అవ్వకుండా చూడవచ్చు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. జై హింద్, జై డ్రైవర్.